నమస్తే, నేను మధు. ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి ఎంత రెస్పెక్ట్ రోజు రోజుకు పెరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే. అయితే రీసెంట్గా ఈ రెండు ఫ్యామిలీల మధ్య వివాదాలు మొదలయ్యాయి అన్నట్టు చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే రీసెంట్గా జరిగినటువంటి ఒక పరిణామంతో ఈ వార్త ఇంకా బలంగా ముందుకు వెళ్తోంది. అసలు ఏం జరిగింది, వీరిద్దరి మధ్య ఎందుకు మళ్ళీ ఈ వార్త బయటకు వచ్చింది? సో ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లవాణి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి మేడం, గత కొద్ది రోజులుగా చూసుకుంటే మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి పడ్డం లేదు, సో వాళ్ళు దూరంగా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే నిన్న జరిగినటువంటి ఒక సంఘటన, అదే సీఎం గారి సంఘటన విషయానికి వస్తే, అయితే సీఎంని పిలిచి మెగాస్టార్ని ఎందుకు పిలవలేదు అన్న వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. దీనివల్ల వీళ్ళిద్దరు ఫ్యామిలీ మధ్య ఇష్యూస్ ఉన్నాయని కూడా వైరల్ అవుతుంది. మరి నిజమే అంటారా? ఇప్పుడు చిరంజీవిని పిలవకపోతే ఏమైనా నష్టమా చిరంజీవికి? మిమ్మల్ని అడుగుతున్నా. లేదు మేడం. అసలు ఎందుకు మనం చిరంజీవి గారిని పిలవలేదు అని అనుకోవాలి? అంటే రిలేటివ్స్ కదా, రిలేటివ్స్ అయినా కూడా పిలవాల్సిన అవసరమే ఉందండి ప్రతిదానికి. ఇప్పుడు ఒక వయసు వచ్చాక ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకి అవుతాయి. కుటుంబాలు పెరిగే కొద్దీ బంధాలు ఎక్కడికి వెళ్ళిపోవు, పిలుపులు తగ్గుతాయి అంతే. అంటే ఏంటంటే మేడం, ఆయన సినీ ఇండస్ట్రీలో ఒక పెద్దగా వ్యవహరిస్తున్నారు. అంటే ఆయన ఒప్పుకోరు కానీ ఆయన ఒక పెద్దగా వ్యవహరిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆయనకి స్వయాన మామ కూడా, మేనమామ కూడా. సో ఈ విధంగా చూసుకుంటే పోనీ ఇండస్ట్రీ పరంగా కాకపోయినా రిలేటివ్స్ పరంగా అయినా పిలవాలి కదా. అవసరం లేదండి, అదే వద్దు అంటున్నా. ఇప్పుడు అతనికి అల్లు అర్జున్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పిలవాలని ఉంది, పిలిచారు. ఇప్పుడు చిరంజీవిని పిలవకపోతే ఏమైంది? ఇప్పుడు మన గవర్నమెంట్తో సఖ్యతగా ఉండాలి కదా. మీరు బిజినెస్లు చేసేటప్పుడు ఫస్ట్ ఎవరితో బాగుండాలి? అప్పుడు ఉండే ఆ ప్రభుత్వంతో సవ్యంగా ఉండాలి. వాళ్ళు ఏదో చెడు చేస్తారని కాదు. అందులో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సినిమా వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ళు సినిమా వాళ్ళతో సరిగా లేదు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి సవ్యంగా లేరు. కానీ వేరే ఇవాళ ఆంధ్రప్రదేశ్లోనూ సినిమా వాళ్ళకి ఫ్రెండ్లీగానే ఉంటామంటున్నారు, ఇక్కడ ఫ్రెండ్లీగానే ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పిలిచారు కాబట్టి ఇంకెవరు వద్దనుకుని ఉంటారు. అయినా ఇది ఏముంది, ఒక థియేటర్ ఓపెనింగేగా, థియేటర్ ఆఫ్ అల్లు సినిమాస్. సో ఇది ఒక థియేటరే కాబట్టి పిలిచి ఉండకపోవచ్చు. ఇంకేదైనా పెద్ద విషయం అనుకోండి అప్పుడు పిలుస్తారు. ఇప్పుడు చిన్నది కాబట్టి పిలవాలని అనుకోలేదు. ఇంకొకటి ఏంటంటే, ఆల్రెడీ మనకు తెలుసు ఏంటంటే, గతంలో పుష్ప రిలీజ్ అయినప్పుడు ఆ థియేటర్, సంధ్యా థియేటర్లో జరిగిన ఇది మనకి తెలుసు. ఆ గొడవ వెంటనే అరెస్ట్ వరకు వెళ్ళడం, అప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏదో రిఫ్ట్ ఉందని అనుకోవటం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్కి. ఆ తర్వాత మళ్ళా వాళ్ళు కలుసుకున్నారు, ఆయనకి అవార్డు కూడా ఇచ్చింది ఆ తెలంగాణ ప్రభుత్వం. అందుకని గదర్ అవార్డ్స్లో కూడా అల్లు అర్జున్కి ఇచ్చారు. ఇన్ని జరిగాక ఇవాళ ఇప్పుడు ఏమండి, అవన్నీ తాత్కాలికం. ప్రజలు ముఖ్యం అనుకున్నప్పుడు ఎంతటి వాళ్ళైనా సరే ఉపేక్షించమని ఆయన చెప్పడం జరిగింది. ఇది అల్లు అర్జున్ దానికి కర్త కర్మ క్రియ అయినా కాకపోయినా కదా. ఇంకో విషయం ఏంటంటే, మనం కూడా ఆలోచించుకోవాలి. ఒక ఫ్యాన్స్ వెళ్లే రోజు కుటుంబంతో మనం వెళ్ళొచ్చా పిల్లల్ని తీసుకుని అనేది మనం కూడా ఆలోచించుకోవాలి. ఇక్కడ తప్పు ఎవరిది అంటే రెండు పక్కలా ఉంటుంది. యాదృచ్ఛికంగా జరిగింది అనుకుంటే ఇష్యూనే లేదు. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇవాళ పిలవకపోతే పెద్ద ఇష్యూ కాదు అది. ఇప్పుడు కావాల్సింది ఆ థియేటర్ బాగా ఆడడం. నేను నెట్ఫ్లిక్స్ ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేశారు కదా, దానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళారు. మీరు 4th సిటీలో స్టార్ట్ చేయండి అని చెప్పారు. ఎందుకంటే 4th సిటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అందుకని మనం ప్రతిదీ వివాదాలకి కేంద్ర బిందువుగా చేయకుండా వివాదాలకు అతీతంగా మనం ముందుకెళ్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అల్లు అర్జున్కి చిరంజీవి గారికి మధ్య ఏదో రిఫ్ట్ ఉంది, వీళ్ళ మధ్య ఏదో ఉంది, ఏమీ లేదు. అతను వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు, మనమే చూసాం, మనమే మాట్లాడాం, అందరూ బాగానే ఉన్నారు. ఏమంటే ఇవన్నీ టీ కప్పులో తుఫాన్ లాగా వస్తాయి పోతాయి. కానీ మేడం, ఇక్కడ చూస్తుంటే అల్లు అర్జున్ గారికి సీఎం గారికి చెడిందని ముందు నుంచే తెలుసు. కానీ ఇప్పుడు కోకాపేటలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి ఒక మంచి థియేటర్ని ఓపెన్ చేస్తున్నారు అల్లు అర్జున్ గారు. సో ఆ థియేటర్కి ఎటువంటి రిస్క్ లేకుండానే వీళ్ళిద్దరి మధ్య చెడినప్పటికీ కూడా అదే పనిగా వెళ్ళి సీఎంని కలిసి పిలిచారనే వార్త కూడా వైరల్ అవుతుంది. మరి ఇది నిజమే అంటారా? మీకు చెప్పారు ఎవరన్నా చెడిందని వాళ్ళిద్దరి మధ్య? మీకు అదే చెప్తున్నాను నేను. ఒక విషయంలో తేడా రావచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రజల దృష్టితో ఆలోచిస్తారు, అక్కడ ఫ్యాన్స్ దృష్టితో అల్లు అర్జున్ ఆలోచిస్తాడు. సో అక్కడ జరిగాక దానికి ఏం చేయాలో చేశారు. అది కంటిన్యూ అవ్వదు కదా, రిఫ్ట్ ఉండదు. ఆ టైంకి ఆ ఇష్యూని బట్టి చర్యలు ఉంటాయి అంతే. అది కంటిన్యూ అవ్వదు, క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. అందుకని ఇవాళ అల్లు అర్జున్కిను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏమీ ప్రాబ్లం లేదు.
వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. అదేవిధంగా చిరంజీవితో కూడా వీళ్ళ కుటుంబం బాగుంది, వీళ్ళతో చిరంజీవి కుటుంబం కూడా బాగుంది. అందుకని ఇవన్నీ పనికిమాలిన విషయాలని నేను అనుకుంటున్నాను. అయితే అక్కడికి వెళ్ళిన సీఎం గారు ఒక లైన్ ప్రస్తావించారు మేడం, ఒకప్పుడు మన టాలీవుడ్ వాళ్ళు బాలీవుడ్ వాళ్ళతో పోటీ పడేవాళ్ళం, ఇప్పుడు హాలీవుడ్ వాళ్ళతో పోటీ పడదాము అనేసి ఒక మాట అన్నారు. ఇంకా హాలీవుడ్ రేంజ్కి వెళ్ళలేదంటారా? ఆయన క్యాజువల్గా అని ఉండొచ్చు, మనం ఎప్పుడో దాటిపోయాము అవన్నీ. అంటే ఆయన మామూలుగా చెప్పుంటారు. అంటే నిన్న నెట్ఫ్లిక్స్ కూడా రావడం ఇంకా బాగా మనం ఇప్పుడు హాలీవుడ్ని దాటిపోయినా మనం టెక్నికల్గా వాళ్ళ మీద ఆధారపడుతున్నాం. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఇవాళ టెక్నాలజీ అంటే మీరు హాలీవుడ్ నుంచే తెచ్చుకుంటున్నారుగా, ఆ ఉద్దేశంతో వారు చెప్పుకుంటారు. అందుకని మనం కోడిగుడ్డు మీద వెంట్రుకలు పేయకుండా మనం ఉన్న దాంట్లో మంచిని తీసుకుందాం. ఓకే మేడం. సో ఏదేమైనా సరే అల్లు అర్జున్ గారు ఎంతో ఘనంగా కోకాపేటలో ఒక మంచి థియేటర్ని, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి ఒక మంచి థియేటర్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళడం జరిగింది. సో ఇదే విధంగా మన టాలీవుడ్ ఇంకా డెవలప్ అవ్వాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.